కొంటున్నాం అరే అసలు సార్ రమేష్ మరి కావాలి ఇక్కడ మంచి దుర్గా రెడ్డి సార్ అది వీళ్ళ వరి ధాన్యానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి రైతాంగ ఆందోళనను దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసే విధంగా వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ ట్వీట్ చేస్తే ఆశ్చర్యం. టీఆర్ఎస్ నాయకులు దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వాస్తవంగా ఇవాళ వ్యవసాయం రాజ్యాంగ పరంగా ఉమ్మడి జాబితాలో ఉంది. రైతాంగానికి కనీసం మద్దతు ధర కల్పింప చేయబడటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇరువురు బాధ్యత. ఇవాళ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితులలో రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆ బాధ్యతను చేపట్టి రైతుకు అండగా నిలబడటం కనీస కర్తవ్యం. వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే దేశంలో ఎక్కడ సమస్య లేదే, దేశంలో ఎక్కడ సమస్య లేదు. అంటే వాస్తవంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానంతో రాష్ట్రాలపై భారం పడుతున్నప్పటికీ వీళ్ళు ఏ రాష్ట్రమే కానివ్వండి, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంతో సహా కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ధాన్యం సేకరణలో రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది. రాయితీ కనుమరుగైంది, ఫామ్ మెకనైజేషన్ కనుమరుగైంది, డ్రిప్ ఇరిగేషన్ కనుమరుగైంది. ఇవన్నీ రద్దు చేసి నిలిపివేసి నేను రైతు బంధు ఇస్తున్నా. నువ్వు రైతు బంధు నిజంగా సాగు చేసే రైతుకి ఇవ్వు నాయనా. వాడు సాగు చేసినా చేయకపోయినా, వాడు ఎన్ని ఎకరాలున్నా, వాడు 100 ఎకరాల భూస్వామి అయినా, మల్లారెడ్డి మంత్రి అయినా ఎవరికైనా ఇస్తాం. ఆడే చెప్పిండు మల్లారెడ్డి మంత్రి 600 ఎకరాలు ఉందని చెప్పని చెప్పిండే లేదు. ఓ 5 ఎకరాలకి ఏదైతుందో పరిమితి చేయి. ఒక విధానంగా రూపొందించు, పెట్టు, నీకు ఈ కనీస మద్దతు ధర కల్పించు. కనీస మద్దతు ధరకు ప్రాధాన్యత కల్పించిన బాధ్యత ఇవ్వకుండా ప్రభుత్వం యొక్క వ్యవసాయ విధానం స్పష్టత లేకపోవడం దయచేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం స్పష్టత లేకపోవడంతో సన్నట్లే పెట్టాలి, దొడ్డు పెట్టడానికి సంబంధం లేదన్నాడు మొదటి. అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులు నిజమాబద్ధమే. దుబ్బాకి ఎన్నికలప్పుడు ఏదైతున్నదో నాకు అంత సోయలేదా, నేను సన్నట్లు పెట్టుకున్నప్పుడు కొనే బాధ్యత నాకు లేదా, 100-200 ఎక్కువ ఇయ్యానో నాకు తెలియదు అన్నాడు. ఇచ్చినాడే. ఇదే కేసీఆర్ గారు దుబ్బాకి ఎన్నికల సమయంలో దుబ్బాక ఒక ముఖం చెల్లక
ఆ పక్కన జనగామల్లో ఎక్కడ మీటింగ్ పెట్టి నాకు అంత సోయి లేదా, నేను సన్నట్లు పెట్టమని చెప్పి అన్నప్పుడు రైతుకి ఏది అవుతుందో ధాన్యం దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి నేను అది గిట్టుబాటు అయ్యే విధంగా ఓ 100-200 ఎక్కువ చేయడానికి తెలియదా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, అది కమిషన్ల ప్రాజెక్టు. దాని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కంటే కమిషన్ల ప్రాజెక్ట్ అంటే నలుగురు తెలిస్తే బాగుంటుంది. ఆఖరికి ఏమైపోయింది, పర్యాటక శాఖ ఏదైతుందో దాన్ని టూరిజం ప్రాంతంగా డెవలప్ చేస్తారట. ఈ మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఇవన్నీ ఉండే కదనే. సాగునీరు కల్పించడం కాదు, పర్యాటక శాఖ ఏదైతుందో ఒక పర్యాటక ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు ఏదైతుందో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తుంది. సాగునీరు విధంగా పోతుంది. ఈడ రోళ్ళవాగు మోడర్నైజేషన్ చెప్పారు 5 ఏళ్ళైనాయా. నేను కింద నిన్న నక్కలపేట వేయండి, ధర్మపురి మండలం నక్కలపేట అంటే D53 కింద 12L 2R వాళ్ళకు వస్తుంది. 12L 2R ఇంతవరకు నీళ్లు దిక్కులేవా. 12L 2R ఇవాళ మీరు ఏ మిల్లుని తనిఖీ చేయండి. ఇలా ఎఫ్సిఐకి చెల్లించాల్సినటువంటి ఒక బియ్యం తానే వడ్లు ఉండాలి కదా. మిల్ల ఏ మిల్లలో ఉంటే చూసుకోపోండి అంటుండేను. వడ్లు రాగానే బయట అమ్ముకుంటాడు. మనం వేసే గట్లు వస్తే మళ్ళీ దాన్ని బియ్యం చేసి మళ్ళీ పెట్టాలని చూస్తాడు. మీరు ఇప్పటికైనా ఏదైతుందో ఇది కేవలం విమర్శ ప్రతివిమర్శ కాదు, ఇది ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాల యొక్క సూచనలు ఏదైతుందో మీరు విమర్శగా కాదు, ఒక పాజిటివ్ దృక్పథంతో స్వీకరించాలి. అది ప్రభుత్వం లక్షణం ఉండాలి. ఇలా ముందైతే ఏదైతుందో ధాన్యం సేకరణకు సంబంధించి మీరు గన్ని బ్యాగ్ సేకరణ, ముందు గన్ని బ్యాగ్ను సేకరించేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ లారీ ఇంతవరకు ఏది లేదు. రేపు మీకు ఏదైతుందో April 10th అయితే నిజామాబాద్ మీద జిల్లాలలో కటింగ్ స్టార్ట్ అయింది అక్కడ బయట. మన దగ్గర ఏదైతుందో బహుశా April 10th 15th వరకు ముమ్మరమవుతాయి. ఇంకా 2 వారాలు ఉన్నది. ఇంతవరకు గన్ని సమకూర్చేటువంటి ఒక కార్యక్రమం ఇది చేపడతలేదు. ట్రాన్స్పోర్ట్ లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. నేను 1500 అంటున్నా, 1500 కూడా 2000 కోట్లు, ఇంకో 500 పెట్టుకోపో నీ కమిషన్ మీద. నీకు ఏమైనా కమిషన్ ఉన్నట్టయితే అదో 500 కోట్లు పెట్టుకో. నేనేమో లెక్క సరిగ్గా చెప్తున్నా, పైసాకి పైసా. ఇంకా మీదేమన్నా నీ కమిషన్ ఉండాలి కదా అనుకుంటే 500 కోట్లు పెట్టుకో. అంటే కమిషన్లు కూడా వాళ్ళు పని చేస్తారా? వాళ్ళు ఏం చేసిన కమిషన్ కావాలి కదనే. ఆ 2000 కోట్ల కోసం చిత్త తిప్పాను నేను, నాకు అర్థం కాదు. రైతాంగాన్ని అరిగోస పెట్టుడు. సాగు చేయలేని రైతుకి ఏదైతున్నదో ఎకరా 10,000 రూపాయలు, ఎకరా 10,000 రూపాయలు వాళ్ళ పరిహారం చెల్లింపబడే విధంగా 15 లక్షల ఎకరాలంటే 1500 కోట్లు అయితే నా చెప్పే లెక్క ఇదొక 1500 కోట్లు ధాన్యం సేకరణ భారం. 1500 కోట్లు ఏదైతుందో సాగు చేయని విస్తీర్ణతకు ఎకరా 10,000 రూపాయలు చెల్లిస్తే అదొక 1500 కోట్లు, 3000 కోట్లు. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ 3000 కోట్లు వెచ్చించలేరానే. నేను ఇక్కడ చూసిన మా మిత్రుడు షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను. షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడదు మీకు తెలియదానే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం చేసిండ్రు. 51% వాటా ప్రైవేట్ యాజమాన్యానికి అమ్మకం పెట్టింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో ఇది ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మొట్టమొదటి చేయబోయే పని ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహింపజేస్తామని చెప్పారు వాగ్దానమే. టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడంతోనే చేసిన మొట్టమొదటి పని ఏంటి జగిత్యాలని చెప్పంటే వాళ్ళు చక్కెర ఫ్యాక్టరీ మూతేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి వాళ్ళు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటిదా అని చెప్పారంటే ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేస్తామని చెప్పిన ఎన్నికల్లో వాగ్దానం చేసి ఉన్న ఫ్యాక్టరీని మూతేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా వీళ్ళ దేవుని దయతో ఏదైతుందో భవిష్యత్తులో అధికారం రావడంతో నేను చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం జగిత్యాల జిల్లాలో వీళ్ళ మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభం చేయటం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం, బాధ్యత అని చెప్తున్నా. అలా నేను బతుకుంటే నా బాధ్యత చెప్పట్టు నేను ఇంతకాలం ఏ రైతాంగ సంక్షేమం కొరకు పోరాటం చేస్తున్నానో రేపు 2023లో అధికారం రావడంతోనే మేము చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం జగిత్యాల జిల్లాలో ఈయన మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేయించడం మా మొదటి కర్తవ్యం. నేను మొదటి సంతకం పెట్టితాడు ముఖ్యమంత్రి ఎవడన్నా కానీ ఇప్పుడు చెప్పంటున్నాను, ముఖ్యమంత్రి ఎవడైనా కానీ చెప్పంటున్నాను. ఏ విధంగా ఉచిత విద్యుత్ కాలంలో మొట్టమొదటి సంతకం పెట్టిండ్రో చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభానికి ఏదైతుందో జగిత్యాల జిల్లా మన మల్లాపూర్ పెట్పెల్లే కానీ బోధన్ కానీ ముంబోజిపల్లి మెదక్ కానీ ఈ 3 చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభం నేను మొట్టమొదటి సంతకం పెట్టిస్తాను చెప్పండి.